మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. బైబిల్లో నుంచి ఒక మాటను మనము చదువుకొని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. చాలు చాలు, రెండు చేతుల దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి, సంతోషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకు శరీరం ఉన్నది అనేది ఎంత వాస్తవమో, మనకు హృదయము కూడా ఉన్నది అనేది అంతే వాస్తవం. ఆమేన్. మనందరికీ హృదయం ఉంది, మనస్సు ఉంది. మనము ఆరాధించే దేవుడంట ఆ హృదయములను ఎరిగిన దేవుడంట. హల్లెలూయా. చూడండి, ఎందుకని అందరి హృదయములను ఎరిగిన దేవుడు ఆయనంటే ఆయనకు హృదయం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒక హృదయము కలిగిన వాడే ఎదుటి హృదయాన్ని చూడగలడు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆయన అందరి హృదయములను చూడగలిగిన దేవుడిగా ఉన్నాడు. అందరి మనస్సులను ఆయన చూడగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, కొంతమందికి మన హృదయాలు అర్థం కావు, కొంతమందికి మన మనస్సు అర్థము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సాటి హృదయానికి అర్థం కావటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో ఒక భార్య హృదయం ఒక భర్తకు అర్థం కావట్లేదు, ఒక భర్త హృదయం ఒక భార్యకు అర్థం కావట్లేదు, పిల్లల హృదయాలు తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, తల్లిదండ్రుల హృదయాలు పిల్లలకు అర్థం కావట్లేదు. ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, ఆయన హృదయమును లక్ష్య పెడతాడు. హల్లెలూయా. దావీదుని అలాగే దేవుడు కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తే, తన తండ్రి యెష్షై తనకున్న 8 మంది కుమారులను 7 మంది కుమారులను నిలబెట్టి సమూయేలు ఎదుట, వీరే నా కుమారులు అంటే, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతనికి ఇంకొక కొడుకున్నాడు, అతన్ని కూడా తీసుకుని రమ్మని చెప్పు అని అంటుంటే, సమూయేలు చెప్తున్నాడు యెష్షైకి, నీకు ఇంతేనా, 7 మంది కొడుకులేనా అంటే, ఉన్నాడు లేయా ఒకడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అని అంటే, దేవుడు అంటున్నాడు, వాడిని పిలిపించమని చెప్పు అంటున్నాడు. ప్రియులారా, దావీదుని ఆ యెష్షై పిలుచుకొని వచ్చి సమూయేలు ప్రవక్త ముందు నిలబెడితే, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, అతని రూపాన్ని నువ్వు చూడవద్దు, అతని ఎత్తుని నువ్వు చూడవద్దు, అతని యొక్క బలాన్ని చూడవద్దు. మీరు బలం చూస్తారు, రూపాన్ని చూస్తారు, నేను హృదయాలు చూసే దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయములను ఎరిగిన దేవుడు మనకున్నాడు. ప్రియులారా, ఆయన అందరి హృదయములు ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక హృదయం పడే బాధ మన దేవునికి తెలుసు. ప్రియులారా, ఒక హృదయం పడే వేదన మనం ఆరాధించే దేవునికి తెలుసు. ప్రియులారా, ఎందుకు తెలుసు అని అంటే, 33.5 సంవత్సరం ఈ భూమి మీద ఒక మనిషి ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంటాడో, ఎటువంటి అనుభవాలు గుండా ప్రయాణం చేస్తాడో, అన్ని అనుభవాలను చూసిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని అందరి హృదయం ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిడ్డలు లేనటువంటి హన్న, తనకు సంతానం లేదు, పిల్లలు లేదు, భర్తతో కాపురం చేస్తూ ఉంది, కానీ గర్భఫలము రావట్లేదు.
ప్రేమైన దేవుని వారలారా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. కానీ ఒకరోజు ఆమె దేవుని మందిరమునకు వెళ్ళాలని మనసు కలిగింది. ఎప్పుడైతే దేవుని మందిరమునకు వెళ్ళాలనే మనసు కలిగిందో తన భర్తను తీసుకొని షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళింది. షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆమె దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంది. అయితే పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ ఆమె స్వరం బయటికి వినపడడం లేదు. పెదవులు మాత్రమే కదులుతున్నాయి, ఆమె స్వరం మాత్రం వినట్లేదు. పక్కనున్నటువంటి పాస్టర్ గారు, ఏలీ పాస్టర్ గారు, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆమెను గమనించాడు. ఆమెను గమనించి ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే ఈమె ఉదయాన్నే తాగేసి వచ్చింది. ఈమె పని పాట లేకుండా ఉదయాన్నే తాగేసి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి తమాషాలు పడుతూ ఉంది అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి తమాషాలు పడుతున్నావు, ఉదయాన్నే తాగేసి వచ్చినట్టున్నావే అని అంటే, ప్రియులారా, ఆమె అంటుంది, నా ఏలినవాడా, చదువుమా అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కృమ్మరిస్తూ ఉన్నాను. ఓ ఏలినవాడా, నా హృదయం నీకు అర్థం కాలా? ఓ ఏలినవాడా, దైవజనుడా, నా హృదయం నీకు అర్థం కాలా? నువ్వు నా పై రూపాన్ని చూసావు, నేను పైన రూపాన్ని చూసి నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు. దైవజనమా, ఈరోజు ఈ అనుభవాల మధ్యలో కూడా ఈరోజు అనేక మంది సాగిపోతా ఉన్నారు. హృదయమును అర్థం చేసుకోకుండా ఒక సాటి హృదయాన్ని, స్త్రీ అయినా పురుషుడైనా, ఆ హృదయమును అర్థం చేసుకోకుండా పై రూపాలను బట్టి, పైన మాటలను బట్టి, పైన క్రియలను బట్టి ఈరోజు అనేక మంది కుటుంబాల్లో అపార్థాలు, అనేక మంది కుటుంబాల్లో గొడవలు. కారణం ఏంటంటే హృదయములను ఎరగకపోవడమే. అయితే నీ దేవుడున్నాడే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుష్యుడు చూసినట్టు చూసువాడు కాడాయన, మనుష్యుడు చూచేటట్టు చూచేవాడు కాడాయన. మనుష్యుడు నీ హృదయపు లోతును చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఏలీ ఆమె ప్రవర్తనను చూశాడే కానీ ఆమె ప్రవర్తన వెనక ఉన్న ఆమె హృదయం, ఆమె ఎంత బాధపడుతూ ఉందో, ఆమె ఎంత వేదన పడుతూ ఉందో. ఆమె అంటుంది, నేను దుఃఖాక్రాంతురాలై ఉన్నాను. ఏమంటుందమ్మా, చదవమ్మా. నేను మనో దుఃఖము గలదానునై ఉన్నాను. దుఃఖము అందరికీ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మనో దుఃఖము దేవునికి మాత్రమే కనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడుపు భర్త చూడవచ్చు, ఏడుపు అత్త చూడవచ్చు, ఏడుపు భార్య చూడవచ్చు, ఏడుపు తల్లిదండ్రులు చూడవచ్చు. అది అందరికీ కనపడేదే. అయితే హన్న మనో దుఃఖము కలిగి ఉంది. ప్రియులారా, ఈ దుఃఖము వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మనుషులకు కనబడదు. అది మనో దుఃఖం అంటారు దీన్ని. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది హన్న అనుభవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మనో దుఃఖమును ఎరగగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఒక మనస్సు కలిగిన దేవుడే, ఒక హృదయము కలిగిన దేవుడే. హల్లెలూయా. దైవజనమా, హన్నాకు బిడ్డలు లేరు. ప్రియులారా, తన జీవితంలో కొదువ. ఎందుకు ఆమె మనో దుఃఖం అంటే ఆమె జీవితంలో కొరత ఉండిపోయింది. వివాహం చేశారు తల్లిదండ్రులు. ప్రియులారా, చక్కగా భర్తతో అత్తవారింట్లో అడుగు పెట్టింది, కానీ ఆమె జీవితంలో కొరత,
గర్భఫలము లేకుండా కొరతతో ఉండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో మనోదుఖాలు కలగటానికి గల కారణం కొన్ని కొరతలు తీరకపోవడమే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కొన్ని కొరతలు తీరకపోవటం వలన మనోదుఖం ప్రియులారా. ఈ ఉదయకాల సమయమున నా దేవుడు మనందరితోనూ, ఈ శబ్ద యంత్రాంగము ద్వారా వింటున్నటువంటి ప్రజలందరితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి జీవితంలో ఇలాంటి దుఃఖం ఉందో, దేవునికి మహిమ కలుగునగాక. ఏ కుటుంబంలో ఇలాంటి దుఃఖం ఉందో, అది బయటికి చెప్పలేని దుఃఖం, బయటికి మాటలు పలకలేని దుఃఖం, మనోదుఖం. ఏడుపు బయటికి రాదు. ఆ దుఃఖముకు ఉన్న ప్రత్యేక సంగతి ఏంటంటే, ఆ మనోదుఖానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కన్నీళ్లు బయటికి రావు. గుండె పిండేస్తూ ఉంటుంది, గుండె నలిగిపోతూ ఉంటుంది, గుండె కోసినట్టుగా ఉంటుంది, కానీ కన్నీళ్లు మాత్రం బయటికి రావు. కన్నీళ్ళు వస్తేనే అదిగో ఆ బిడ్డ ఏడుస్తుంది అని అనుకుంటారు, కానీ ఆ దుఃఖానికి కన్నీళ్లు బయటికి రావు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరు చూడాలి? అది దేవుడే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు చూడలేదని బాధపడబాకు. నా దుఃఖం ఎవరికి అర్థం కావట్లేదు, నా బాధ నా భర్త కూడా అర్థం చేసుకోలేకపోతుంది, నా బాధ నా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని బాధపడుతున్నావా? అయితే నీ బాధ నీ దేవుడు ఎరుగుతున్నాడు. హల్లెలూయా. ఏలీ ఎరగలేకపోయాడు ప్రియులారా. అయితే అందరి హృదయములు ఎరిగిన దేవుడు హన్నా హృదయాన్ని ఎరిగాడు. అన్నా హృదయముతో మాట్లాడాడు. అన్నా హృదయానికి సంతోషాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయితే హన్నా చేసిన పని ఏంటంటే ప్రియులారా, ఆ మనో దుఃఖము కలిగిన హృదయాన్ని ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించలా. ఆమేన్. దేవుని మందిరములోకి వచ్చి కుమ్మరించింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ మనో దుఃఖం ఎవరికి అర్థం కాదు, దేవునికి తప్ప. ఆమేన్. నీకున్న మనసులో ఉన్న బాధలు, నీ హృదయం వెనక ఉన్న బాధలు దేవునికి తప్ప వేరొకరికి తెలియవు. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. అది కూడా ఏ మందిరము, ఏ సన్నిధి, ఏ దేవుడు అంటే హృదయముల నెరిగిన దేవునిడు. హల్లెలూయా. అమ్మా చెప్పండి, ఏ దేవుడు? హృదయముల నెరిగిన దేవుడు. హల్లెలూయా. అవును ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన పై రూపాన్ని కాదు, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఎందుకని అంటే తల్లి గర్భములోనంట మనము పిండముగా రూపింపబడక మునిపే మనలను ఎరిగిన దేవుడు ఆయన. అందుకని ఏదో మనం పుట్టిన తర్వాత కాదు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశేషమైన సంగతి ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది జాతకం చదివి జాతకం చెప్తారు. జాతకం రాసి పుట్టిన తిథులు నక్షత్రాలు చూసి వారి జాతకాలు చెప్తారు. యేసయ్య అలా కాదు, నువ్వు పుట్టక ముందే నీ జాతకం చెప్పగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నతానియేలు రాకముందే యేసుక్రీస్తు దగ్గరికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నతానియేలు, ఫిలిప్పు అనేటువంటి శిష్యుడు నతానియేలుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురాకముందే యేసుక్రీస్తు నతానియేలును చూసి, ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నతానియేలు ఆశ్చర్యపోయాడు. నేనెలా తెలుసు నీకు? నిన్నెప్పుడు నేను చూడలేదే, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదే. ఆమేన్. మనిషికి అన్నీ ఆశ్చర్యమే, దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. మనిషికి అసాధ్యం. నతానియేలు అన్నాడు, నన్ను చూడలేదు కదయ్యా,
నేనెప్పుడు నీ దగ్గరికి రాలేదే, నువ్వు నా పేరు పెట్టి పిలుస్తున్నావు. హల్లెలూయా. నతనేలో, ఫిలిప్పు నిన్ను కలుసుకోకముందే నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూశా. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆమేన్. మన జీవితం గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పుట్టక మునిపే మన అంతరంగమును, మన జీవితాన్ని, మన జాతకాన్ని ఎరిగిన ఏకైక సృష్టికర్త. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు కదా, అందరి హృదయములను ఎరిగిన దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున ఎవరైతే హన్నా లాంటి హృదయముతో ఉన్నారో బిడ్డలారా, ఇదిగో బయటికి చెప్పుకోలేని మనో దుఃఖముతో బాధపడుతూ ప్రియులారా, ఏడవాలని ఉంటుంది కానీ ఏడుపు రాదు ఆ దుఃఖానికి బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును. అది వర్ణించలేని దాని దుఃఖం. ఏడవాలని ఉంటుంది, పెద్దగా ఏడవాలని ఉంటుంది ప్రియులారా, పెద్దగా అరవాలని ఉంటుంది, కానీ రాదు, దుఃఖము రాదు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. అయితే ఆమె చేసిన పని ఏంటంటే దేవుని మందిరముకు వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. ఒకటే, ఈరోజు అలాంటి హృదయం ఎవరికైనా ఉంటే, మనకుంటే దేవుని సన్నిధిలో కృమ్మరించుదముగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో ఆ హృదయాన్ని కృమ్మరించిందో, ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ నాట నుండి, చదవమ్మా ఆ వాక్యం చదవమ్మా, ఆ నాట నుండి తరువాత వెళ్ళిపోయి ఆ రోజు నుండి దుఃఖపడడం మానేసింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఇదిగో ఆమె హృదయమును ఎరిగిన ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజు నుంచి ఇక ఆమె ఏడవకుండా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. అందరి హృదయములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవునికి మరి ఆరాధన చేయాలని ఇద్దరు లోపలికి వచ్చారు, కూర్చున్నారు, మోకరించారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఏమనంటే, అయ్యా, నేను అందరిలాంటి వాడిని కాదు, నేను చోరుణ్ణి కాదు, నేను మంచివాడిని, నీ మందిరానికి వచ్చేవాడిని, నేను ప్రార్థన చేసేవాడిని, వారానికి 2 సార్లు ఉపవాసములు ఉండేవాడిని, దశమ భాగం ఇచ్చేవాడిని. నేను ఇదిగో నా పక్కనున్న ఇలాంటి వ్యక్తిని కాదు నేను అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వింటా ఉన్నాడు. అయితే పక్కనున్న వ్యక్తి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. వచ్చాడు మందిరంలోకి, మాత్రం మోకరించాడు, చేతులెత్తాడు, ఒకటే ఏడుస్తూ ఉన్నాడు, ఒకటే కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మాటలు రావట్లేదు. ఇది కూడా మనో దుఃఖమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా హన్నా లాంటి హృదయమే. మాటలు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అతనికి దుఃఖం బయటికి వెలుపుకుతా ఉంది. రొమ్ము కొట్టుకుంటూ ఒక మాట అంటున్నాడు, దేవా, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని చూశాడు దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఒక హృదయమేమో డంబాలు పలుకుతా ఉంది. ఆయన సన్నిధికి వచ్చింది ఆ హృదయం, ఆయన మందిరమునకు వచ్చింది ఆ హృదయం, ఆయన దగ్గరకు వచ్చింది ఆ హృదయం, కానీ అతిశయపడతా ఉంది. ప్రియులారా, మానవుడి జీవితంలో అతిశయపడడానికి ఏముంది ప్రియులారా? ఏముంది? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది.
బావిలో నుంచి చేదుతున్నప్పుడు జారిపడే నీటి బిందువు లాంటిది. ప్రియులారా, ఇదిగో గడ్డి పువ్వు లాంటిది జీవితం. దీనిని బట్టి కొంతమందికి అతిశయం. ప్రియులారా, అందాన్ని చూసి అతిశయం, జ్ఞానాన్ని చూసి అతిశయం. ప్రియులారా, ఇదిగో అంతస్తులను చూసి అతిశయం. కొంతమందికి కులాలను చూసి అతిశయం, కొంతమందికి పేరు ప్రఖ్యాతులను చూసి అతిశయం, ధనాన్ని చూసి అతిశయం. ఏముంది ప్రియులారా, ఏముంది? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి. ఈరోజు కనబడ్డవాడు రేపు కనబడడం లేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత ఉన్నా అంత ఒకేసారి తినలేం, తినటానికి కూడా టైం కావాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఉన్నాయని అతిశయపడుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకడు అలాగే, ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యవన ప్రాయంలోనే ధనవంతుడు అతడు, బాగా డబ్బు ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య, నాకు నిత్య జీవం కావాలి అన్నాడు. ఏం కావాలంట? ఎప్పుడూ బ్రతికే ఉండాల నేను. వాడి ఆశ ఏంది? చచ్చిపోకూడదంట. వాడు ఎప్పుడు కూడా చచ్చిపోకూడదు, వాడు బ్రతికే ఉండాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికే ఉండాల వాడి ఆశ. యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలి? అదే దేవునికి భయపడమని, దేవునికి ప్రార్థన చేసుకోమని, దేవునికి భక్తి కలిగి బ్రతకమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ఇవన్నీ చేయిపో అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. ఏంటది? నీ దగ్గరున్న ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ధనం శాశ్వతం కాదు ప్రియులారా. ఈ లోకములో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు ప్రియులారా. అన్నీ కూడా కనుమరుగైపోయేటియే, అన్నీ కూడా ఈ మట్టిలో కలిసిపోయేటియే. స్థిరమైన వాడు దేవుడే, స్థిరమైన ప్రేమ దేవునిలోనే. ప్రియులారా, ఇదిగో వాడు అతిశయపడుతున్నాడు. వాడి హృదయాన్ని చూశాడు దేవుడు. దేవునికి నచ్చలా, దేవునికి నచ్చలేదు ప్రియులారా. వాడి హృదయం దేవునికి నచ్చలా. ఎందుకంటే వాడు డంబాలు మాట్లాడుతున్నాడు, వాడు గర్వముగా మాట్లాడుతున్నాడు, వాడు అతిశయముగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, మనలో అతిశయించడానికి ఏమీ లేదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునగాక. మట్టి, మనం ఒకరోజు మట్టి అయిపోతాం. దేవునికి స్తోత్రం. అయితే పక్కన వాని హృదయం చూశాడు. ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఇదిగో నిన్ను నేను నీతిమంతునిగా తీరుస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నెమ్మదిగా ఇంటికి వెళ్ళాడు వాడు. ఎందుకంటే వాని హృదయం దేవునికి నచ్చింది. ఏంటి వాని హృదయం అంటే? పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి కావాల్సింది మానవుడి జీవితంలో పశ్చాత్తాపం ప్రియులారా. దేవుని సముఖంలో ఎంతమంది అయితే నా నీతి మురికి గుడ్డ లాంటిదయ్యా, నా బ్రతుకు ఏ పాటిది ప్రభువా, నేనెంతటి వాడిని ప్రభువా అని దేవుని సముఖంలో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో ఆ హృదయం దేవునికి నచ్చుతుంది. ఆమేన్. హల్లెలూయా. గర్విష్ఠులు, అతిశయించే వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోతారని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఆయన అందరి హృదయములు ఎరిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు పశ్చాత్తాపపడే హృదయం అంటే ఆయనకి ఇష్టం. అందుకే దావీదు అనే ఒక మనిషిని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఆమేన్.
ఎందుకు ఇష్టం ఆయనకి? దావీదు ఒకానొక సందర్భంలో పాపము చేసినప్పుడు ఆ పాపమును బట్టి దేవుని సముఖంలో పశ్చాత్తాపపడుతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి బలులు కాదు ఇష్టం, విరిగి నలిగిన హృదయం అంటే ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రక్తము గాని అర్పణ గాని కోరుకునేవాడు కాదు, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునేవాడు ఆయన. దావీదులో అది చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదులో అది చూశాడో దేవుడు దావీదుని కోరుకున్నాడు. దావీదును కోరుకున్న దేవుడు దావీదుతో ఏమన్నాడు? దావీదుకి శాశ్వత కృపను చూపుతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. బిడ్డలారా, మందిరములోకి వచ్చి మనోదుఃఖము కలిగిన హృదయం కృమ్మరించిన హృదయాన్ని చూశాడు దేవుడు అన్నాన్ని. అలాగే మందిరములోకి వచ్చి తన పొరపాట్లను గ్రహించి పశ్చాత్తాపపడుతున్న సుంకరి హృదయాన్ని దేవుడు ఎరిగాడు. బిడ్డలారా, మరొక హృదయాన్ని నేను మీకు చెప్తాను. ఒకరోజు మీ అందరిలాగే ఒక స్త్రీ ప్రార్థనకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సాయంకాలం పూట ప్రార్థన జరుగుతూ ఉంది. మీ అందరిలాగే ఆమె కూడా వచ్చి ప్రార్థనలో కూర్చుంది. అయితే ఆమె హృదయం తెరిచి పౌలు గారు చెప్పే వాక్యం మీద లక్ష్యం ఉంచిందట. దేవునికి స్తోత్రం కలుగునగా. చదవండి మాట ఒకసారి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చదవండి. 13వ వాక్యం నుంచి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు లూదియా అనేటువంటి దైవ భక్తి గల ఒక స్త్రీ వింటూ ఉండింది. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. బిడ్డ, మన దేవుడు హృదయములను ఎరిగిన దేవుడు, అందరి హృదయములను ఎరిగిన దేవుడు. హన్నా హృదయము ఎరిగాడు, సుంకరి హృదయము ఎరిగాడు. ఇదిగో ఇక్కడ లూదియా హృదయాన్ని కూడా ఆయన ఎరుగుతూ ఉన్నాడు. ఏంటి లూదియా హృదయాన్ని ఆయన ఎలా ఎరిగాడు అనంటే, దేవుని మాటలు ఆమె హృదయంలో చేర్చుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దైవజనమా, ఈ భూమి మీద అతి విలువైనది, అతి శ్రేష్టమైనది దేవుని వాక్యమే. ఆమేన్. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. భక్తుడు దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. నీ వాక్యము నా పాదములకు దీపం. నేను చీకట్లో పడిపోకుండా, నేను గుంటలో పడిపోకుండా, నాకు ముళ్ళు గుచ్చుకోకుండా, నాకు దెబ్బ తగలకుండా నీ వాక్యము నా పాదాలకు దీపంగా ఉంది. హల్లెలూయా. మరొక భక్తుడు అంటాడు, ఇదిగో నీ వాక్యము నా తలకు పైగా ప్రకాశిస్తూ ఉందని యోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు. అంటే నీ వాక్యమే నా జీవితాన్ని నడిపిస్తూ ఉంది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాక్యము నిండిన హృదయం. ఏ హృదయం ఇది? దేవుని వాక్యము నిండిన హృదయం. అదంటే దేవునికి ఇష్టం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమె హృదయంలో దేవుని వాక్యాన్ని చేర్చుకోవడం ఆయన చూశాడు. వాక్యం మీద మనసు పెట్టడం దేవుడు చూశాడు. ప్రియులారా, ఈరోజు దేవుని ప్రజలమైన మనము అద్భుతాల మీద కాదు మన హృదయాన్ని పెట్టాల్సింది, పాటల మీద కాదు, డాన్సుల మీద కాదు మన యొక్క హృదయాన్ని పెట్టాల్సింది, దేవుని వాక్యం మీద పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యమే నీ జీవితాన్ని కట్టేది, దేవుని వాక్యమే నీ కుటుంబాన్ని బాగు చేసేది, దేవుని వాక్యమే రేపు నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది. హల్లెలూయా. అందుకని ఆమె దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
దేవుని వాక్యము లేని చోట దేవుడు ఉండడు. మన దేవుడు ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, దేవుడే ఆ వాక్యమై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. మన దేవుడు వాక్యం. ప్రియులారా, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని సన్మానించాలి. వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ సహవాసం చేయాలి. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ కూర్చోవాలి. వాక్యం మీద మనసు పెట్టాలి. లూదియా ఎప్పుడైతే అలాంటి హృదయాన్ని కలిగిందో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యానికి బలం ఉంది ప్రియులారా. ఆ ఇంట్లో గొప్ప కార్యం చేసింది దేవుని వాక్యం. ఆమె హృదయంలో చేర్చుకుంది ఆ వాక్యము. ఇంటికెళ్ళి అందరికీ చెప్పి అందరికీ బాప్తిసాలు ఇప్పించేసింది. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎటువంటి మనిషినైనా మార్చగలదు. ఆమేన్. వాక్యం ఎటువంటి కార్యములైనా చేయగలదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యమే దమస్కు మార్గములో సౌలుని దర్శించి కఠినుడైనటువంటి సౌలు మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, అందరి హృదయములు ఎరిగిన దేవుడే అయినా అయితే ఈ 3 హృదయాలు దేవునికి ఎంతో ఇష్టం. ఒకటి, మనోదుఃఖము కలిగి దేవుని మందిరముకు వచ్చిన హృదయం. చెప్పండి, ఏ హృదయం అది? అందరికి ఉంటుంది మనోదుఃఖం. అయితే మందిరములోకి వచ్చి, సన్నిధిలోకి వచ్చి ఆ హృదయాన్ని కృమ్మరించాలి. ఆమేన్. తగ్గించుకున్న హృదయం సుంకరి హృదయం. ఏ హృదయం? వాడు అతిశయపడ్డాడు, గర్వపడ్డాడు, కానీ సుంకరి తగ్గించుకున్నాడు. ఆ హృదయం అంటే దేవునికి ఇష్టం. మూడవది, వాక్యమును నింపుకున్న హృదయం. అది దేవునికి ఇష్టం. అలాంటి హృదయాలుగా మన హృదయమును మార్చుకుందుముగాక, మన మనస్సులను మార్చుకుందుముగాక, మన హృదయాలలో దేవునికి స్థానం ఇచ్చుదుముగాక. ఆ కృప దేవుడు మనకు